హెచ్ఎస్జి ఆర్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ ఆర్ ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ ఎవరు చేయించుకోవాలి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రూపా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, చిక్కంపేట. ఈ ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటంటే యూజువల్గా ఇన్ఫెర్టిలిటీ కపుల్కి చేయించుకోమని చెప్తాం. అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి చేయించుకోమని చెప్తాం. ఎందుకు, దీనివల్ల ఏంటి యూజ్ అంటే మనకి గర్భసంచి అన్నది మధ్యలో ఇలా ఉంటుంది. ఈ గర్భసంచికి అటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి. ఇది ఓవరీస్ అన్నమాట, అంటే అండాశయాలు. ఇక్కడే మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ ఈ ట్యూబ్స్ ద్వారానే గర్భాశయం వైపుకి వస్తాయి. ఇక్కడి నుంచి స్పర్మ్ వెళ్తుంది. ఇటు నుంచి మనకి ఓవం అన్నది రావాలి, అంటే ఎగ్ రిలీజ్ అయ్యి ఇటు నుంచి రావాలి. ఈ స్పర్మ్ అన్నది ఇటు నుంచి వెళ్ళాలి. అంటే ఏంటి, ఇది ఒక బ్రిడ్జ్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో. రెండిటికి మధ్య ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అన్నది ఏమైనా బ్లాక్ అయ్యి ఉందనుకోండి, ఈ ఓవం అన్నది ఇటు చేరుకోలేదు, ఈ స్పర్మ్ అన్నది ఇటు చేరుకోలేదు. అప్పుడు ప్రెగ్నెన్సీ అన్నది కన్సీవ్ అవ్వడానికి కష్టమవుతుంది. సో ఈ ట్యూబ్ పేటెంట్గా ఉందా లేదా, అంటే ఓపెన్గా ఉందా లేదా, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నది తెలుసుకోవడానికే ఈ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్. ఇది చాలా డిస్కంఫర్టా, చాలా పెయిన్ఫుల్లా అని చెప్పి అడుగుతున్నారు. బట్ ఇదంతా ఏం డిస్కంఫర్ట్ ఉండదు. ఇన్నాళ్ళంటే లీచ్ విల్కిన్సన్ స్కాన్లా అని చెప్పేసి ఒక స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటుంది అనమాట, దాన్ని యూజ్ చేసేవాళ్ళు. దానివల్ల కొంచెం పెయిన్, డిస్కంఫర్ట్ అలా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటి, ఒక రబ్బర్ ట్యూబ్లా ఉంటుంది. ఆ ట్యూబ్ ఇన్సెర్ట్ చేసి జస్ట్ డై ఇచ్చి యూజ్ చేసి ఎక్స్రే ఫిలింలా తీస్తామన్నమాట. దీనివల్ల మనకి ట్యూబ్ పేటెంట్గా ఉందా, బ్లాక్ ఏం లేదు, దీనివల్ల ఇది ఇన్ఫెర్టిలిటీకి ఏమి ఎఫెక్ట్ చూపించట్లేదు అన్నది తెలుస్తుంది. అండ్ కపుల్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈవెన్ దో చిన్న చిన్న బ్లాక్గా ఏమైనా ఉన్నా సరే అది డిస్లాజ్ అవ్వచ్చు. సో దాని ద్వారా కూడా బెనిఫిటే. ఇది చేయించుకోవడానికి అంతగా ఆలోచించే అవసరం లేదు, చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ మన హాస్పిటల్లో చేసిన ఒక హెచ్ఎస్జి టెస్ట్ నేను ఇప్పుడు మీకు డెమోన్స్ట్రేట్ చేస్తాను. అండ్ ఇది సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ మాత్రమే, జస్ట్ ఒక ½ అన్ అవర్ పడుతుంది అంతే. అండ్ దీనికి ఫర్దర్గా రియాక్షన్స్ ఏమీ ఉండదు అండ్ భయపడాల్సిన పని లేదు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్ ఎవరైనా ఉంటే హెచ్ఎస్జి టెస్ట్ అనేది తప్పనిసరిగా చేయించుకోండి. థ్యాంక్ యూ. లెట్ ఇన్ టు ద ప్రొసీజర్. ఫస్ట్ ఇది లీచ్ విల్కిన్సన్ స్కాన్లా, ఇది స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లా అనమాట. ఇన్ ఓల్డెన్ డేస్ ఇది యూజ్ చేసేవాళ్ళు. అది గైడ్ వైర్ దాంట్లో ఉంటుంది. కొంచెం దీనివల్ల పెయిన్ ఫీల్ అయ్యేవారు. నవ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ విత్ ఏ ట్యూబ్ లైక్ సెట్ అనమాట. దాన్ని యూట్రోజెట్ అంటారు. ఇది యూట్రైన్ సౌండ్, వాల్సెల్లం, స్పంజ్ హోల్డర్ అండ్ స్పెక్యులమ్స్ ఫర్ వెజైనల్ వాల్ రిట్రాక్ట్ చేయడానికి. ఇదేమో డై తీసుకోవాలి. దెన్ కమింగ్ టు ద ప్రొసీజర్, పేషెంట్ ఆన్ లిథాటమీ పొజిషన్. ఫస్ట్ డ్రేప్ చేసేసిన తర్వాత పెయిన్ చేసుకొని డ్రేప్ చేసుకొని పేషెంట్ లిథాటమీ పొజిషన్ చూసుకొని స్పెక్యులమ్స్తో వెజైనల్ వాల్ని రిట్రాక్ట్ చేసుకోవాలి. అంటే సర్విక్స్ అన్నది ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. సో స్పెక్యులమ్స్ తీసుకొని వెజైనల్ వాల్ని రిట్రాక్ట్ చేస్తాం. రిట్రాక్ట్ చేసిన తర్వాత సర్విక్స్ అనేది ఎక్స్పోజ్ అయిన తర్వాత దాంట్లోకి యూట్రోజెట్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని పాస్ చేయాలి. ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని పాస్ చేసిన తర్వాత అది ఇన్ ప్లేస్ ఉందో లేదో చూసుకొని బల్బ్, ఒక బల్బ్లా ఉంటుంది, ఆ బల్బ్ని డిస్టిల్ వాటర్తో మనం ఇన్ఫ్లేట్ చేయాలి. డిస్టిల్ వాటర్తో బల్బ్ని ఇన్ఫ్లేట్ చేసి సర్విక్స్లో ప్లేస్ అయిన తర్వాత అప్పుడు యూరోగ్రాఫిన్ డై అనేది ఇంజెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్ ప్లేస్ గైడ్ వైర్ అనేది రిమూవ్ చేసుకుంటాం. గైడ్ వైర్ రిమూవ్ చేసుకున్న తర్వాత యూరోగ్రాఫిన్ డై అనేది ఇంజెక్ట్ చేసుకోవాలి. యూరోగ్రాఫిన్ డై ఇంజెక్ట్ చేసుకొని స్లోగా మనము సిరీస్ ఆఫ్ ఎక్స్రేస్ తీసుకుంటాం. ఇక్కడ చూసారా, డై అనేది ఇంజెక్ట్ అయిన తర్వాత పింక్ కలర్లో ఉంది. పేటెంట్గా ఉంటే కనుక ట్యూబ్స్ అలాగా స్ప్రెడ్ అయిపోతుంది బయటికి. సో ట్యూబల్ పేటెన్సీస్ నార్మల్. దెన్ ఎక్స్రే ఫిల్మ్ వస్తుంది. ఫిలింలో ఎస్టర్వేషన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి, అంతే. దిస్ ఇస్ సింపుల్ ప్రొసీజర్. ఈరోజు చేసిన హెచ్ఎస్జి ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనమాట. ఎస్టర్వేషన్ అంటే ఇటు కూడా ట్యూబ్స్ పేటెంట్గానే ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ అ నార్మల్ హెచ్ఎస్జి టెస్ట్.